ఇచ్చిండ్రు మనకు? ప్రేమ. ఆత్మలను అందరినీ కలిపిండు ఇక్కడ. అదే ప్రేమ వంచిండు. ధనాన్ని వంచిండా? ఆత్మ ధనాన్ని వంచిండు, ఆత్మ ప్రేమని ధనాన్ని వంచిండు, ఆత్మ జ్ఞాన ధనాన్ని వంచిండు. ఇక్కడ ఆత్మ జ్ఞానాన్ని బోధించుండు. అందుకనే ప్రేమ దైవ స్వరూపం అన్నారు. శివుడు అంటే ప్రేమని, సాయిబాబా అంటే ప్రేమని, పులాజీ బాబా అంటే ప్రేమని. ఎవ్వరు ఏ మహాత్ములను చూసినా హింసను ఎవ్వరు బోధించలే. ప్రతి మతం కూడా ప్రేమనే బోధిస్తుంది. హింస చేయమని ఏ మతం కూడా బోధించదు. హింస ఎవరైతే చేయమంటారో అక్కడ భక్తి ఉండదు, దేవుడు కూడా ఉండడు. ఇప్పుడు 11 రోజులు హనుమాన్ దీక్ష పడతారు, 21 రోజులు పడతారు, 41 రోజులు అయ్యప్ప దీక్ష పడతారు. మనం ఎవరిని ఇక్కడ అనడం లేదు, కానీ దీక్షలు పడతారు. ఎందుకోసం? మనం మంచిగా కావాలి, మన కుటుంబం మంచిగా కావాలి. దీక్ష పడితే నా బాధలు దూరం అవుతాయి, నా కష్టాలు దూరం అవుతాయి, నాకు ఉద్యోగం వస్తుంది. ఏదో ఒక కారణంతో మనిషి ఈరోజు దీక్షలు పడతాడు. కానీ దీక్షలు పట్టినన్ని రోజులు పవిత్రంగా మంచిగా ఉంటాడు. దీక్షలు నిడిచిన తెల్లారే మళ్ళీ హింస స్టార్ట్ చేస్తారు. అది మన ధర్మం కాదు అంటున్నారు బాబా గారు. అది మన భారతీయ ధర్మం, మనిషి యొక్క ధర్మము. హింస చేయడం ధర్మం కాదు, అది మానవ ధర్మం కాదు. హింస చేయడం, ప్రేమ భూతదయ చూపడమే మన మానవత్వ ధర్మం. ఇది మళ్ళీ భగవంతుడు. ఇప్పటిదాకా మనం భగవంతుడి గురించి, భగవంతుడు ఇక్కడ ఉన్నాడు,